సిడ్నీ పిచ్ బ్యాటర్స్కు సవాల్ విసురుతోంది. తొలి రోజు బౌలర్లే ఆధిపత్యం చెలాయించారు. ఒక్కరోజే 11 వికెట్లు పడ్డాయి. రెండు జట్లు కలిపి తొలి రోజు ఆటలో చేసింది 194 పరుగులే. సిడ్నీలో పరుగులు చేయడం అంత ఈజీగా ఏమీ లేదు. ఈ మ్యాచ్లో భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండానే బరిలో దిగింది. రోహిత్ ప్లేస్లో జట్టులోకి శుభ్మన్ గిల్ వచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభం నుంచి దెబ్బ మీద దెబ్బ తగిలింది. తొలి సెషన్లో ఆసీస్ బౌలర్లు చెలరేగిపారు. ఓపెనర్గా బరిలో దిగిన కేఎల్ రాహుల్ను స్టార్క్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్కు బొలాండ్ షాక్ ఇచ్చాడు. టచ్లో ఉన్నట్టే కనిపించిన శుభ్మన్ గిల్ కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. దీంతో లంచ్ బ్రేక్కు భారత జట్టు 3 వికెట్లు కోల్పోయింది. 57 పరుగులు మాత్రమే చేసింది. విరాట్ కోహ్లీ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. సీనియర్గా తన రోల్కు న్యాయం చేయలేకపోయాడు. మరోసారి తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 72 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ 17 పరుగులు సాధించాడు. ఈ దశలో రిషబ్ పంత్, జడేజా కూల్గా ఆడారు. పంత్ అయితే ఆసీస్ బౌలర్ల నుంచి ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. దెబ్బలు తగిలినా క్రీజులో కొనసాగాలనే లక్ష్యంతో కనిపించాడు. రెండో సెషన్లో పెద్దగా పరుగులేమీ రాలేదు. రెండో సెషన్లో 1 వికెట్ కోల్పోయిన భారత్ 50 పరుగులు రాబట్టింది. తొలి 2 సెషన్లు పూర్తయ్యేసరికి భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు సాధించింది. ఆ తర్వాత మూడో సెషన్లో ఆసీస్ బౌలర్లు చెలరేగిపారు. భారత్ను మరోసారి బొలాండ్ దెబ్బ కొట్టాడు. క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన పంత్ను అవుట్ చేశాడు. పంత్ 40 పరుగులు చేశాడు. తర్వాతి బంతికే నితీష్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత భారత్ కష్టాలు కంటిన్యూ అయ్యాయి. చివర్లో బూమ్రా కాసేపు మెరుపులు మెరిపించాడు. దీంతో టీమిండియా 185 పరుగులకు ఆలౌట్ అయింది. బూమ్రా 17 బంతుల్లో 22 పరుగులు చేశాడు. జస్ప్రీత్ ఇన్నింగ్స్లో 3 4లు 1 సిక్సర్ ఉన్నాయి. భారత్ ఇన్నింగ్స్లో థర్డ్ హైయెస్ట్ రన్ స్కోరర్ బూమ్రానే. ఆసీస్ బౌలర్లలో బొలాండ్ అత్యధికంగా 4 వికెట్లు దక్కించుకున్నాడు. 20 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్టార్కు 3 వికెట్లు, కమిన్స్ 2 వికెట్లు తీశారు. నాథన్ లియాన్ 1 వికెట్ సాధించాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్కు బూమ్రా కూడా షాక్ ఇచ్చాడు. ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ పంపాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 1 వికెట్ కోల్పోయి 9 పరుగులు సాధించింది. కన్స్టాస్ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఆటలో బూమ్రా బ్యాచ్ రాణించటం టీమిండియాకు చాలా కీలకం.